వెల్కమ్ టు ఇదండి సంగతి. నేను రహీం. కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింస విషయంలో కొందరు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంది. ఎన్నికల ఫలితాల తరువాత కూడా పోలీసు పహారా ఆంధ్రప్రదేశ్లో కొనసాగనుంది. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పుంజుకుందా లేదా, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది, పోలింగ్ సరళి గమనిస్తున్న గులాబీ నేతలు ఏమంటున్నారు, ఇక పార్లమెంట్ ఎన్నికలు పూర్తి కావడంతో ఇప్పుడు తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక ఎన్నికలపైనే ఉందా? ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇవాల్టి ఇదండి సంగతి కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింస విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో, అల్లర్లు చెలరేగకుండా కట్టడి చేయడంలో విఫలమయ్యారంటూ ముగ్గురు ఎస్పీలు ఒక కలెక్టర్పై వేటు వేసింది. ఈ మొత్తం వ్యవహారంలో సంబంధిత అధికారులను బాధ్యులుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వడంతో సిఈసి ఆదేశాలను జారీ చేసింది. అంతేకాదు, ఫలితాలు వెలువడిన 2 వారాల వరకు కేంద్ర బలగాలు గస్తీ కాయనున్నాయి. క్షణక్షణం భయం భయం, ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ, ఎవరిపై ఎవరు దాడులు చేస్తారోనన్న ఆందోళన. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వేళ పల్నాడు జిల్లాలోని మాచర్ల, నర్సరావుపేట, తాడిపత్రి ఇలా చెప్పుకుంటూ వెళ్తే పలుచోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, ఘర్షణ వాతావరణం నెలకొంది. కారణాలేవైనా పోలింగ్ సందర్భంగా ఓటింగ్ అయిపోయిన తర్వాత కూడా రాళ్లు రువ్వుకోవడమే కాదు, వాహనాల ధ్వంసం, నేతలపై దాడులతో బయటకు రావాలంటేనే భయం భయం అనే పరిస్థితులు పలుచోట్ల తలెత్తాయి. దీపక్ మిశ్రా అనేటువంటి రిటైర్డ్ అధికారి, ఐపీఎస్ అధికారి ఎన్నికల పర్యవేక్షకుడుగా వచ్చాడు. అతను వచ్చిన దగ్గర నుంచి బెజవాడలో దిగాడు. కాలు పెట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీతో చట్టాపట్టాలేసి తిరిగేటువంటి రిటైర్డ్ ఐపీఎస్ అధికారులందరి దగ్గరికి, విష్ణువర్ధన్ అని చెప్పిన గుంటూరులో ఒక అధికారి ఉన్నాడు. అతని దగ్గరికి అర్ధరాత్రి పూట చీకట్లో ఎందుకు వెళ్ళాడు డిన్నర్, అతనితో తెల్లవారులు ఎందుకు కూర్చున్నాడు, ఏం పార్టీ చేస్తున్నారు, ఆ పార్టీలో ఏం మాట్లాడుకున్నారు, ఎక్కడి నుంచి ఆదేశాలు తీసుకున్నారు, ఇవన్నీ కూడా మాకు సందేహాలంటే ఎందుకు వెళ్ళావు, అక్కడ ఏం మాట్లాడుకున్నావు, అతను చంద్రబాబుతో బాగా తరచుగా కలుస్తుంటాడు కదా, ఆ అధికారి ఇంటికి నువ్వు ఎన్నికల అబ్జర్వర్గా వచ్చి ఆ విష్ణువర్ధన్ అధికారి ఇంటికి ఎందుకు వెళ్ళి నువ్వేమో అక్కడి నుంచి ఎంతమందిని నువ్వు కలిసావు, రిటైర్డ్ అయిన ఐపీఎస్లు, తెలుగుదేశం పార్టీతో చట్టా పట్టాలేసి తిరిగేటువంటి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ల ఇంటికి ఎంతమందికి నువ్వు వెళ్ళావు, కాల్ డేటా ఏంటి తీయాల్సిన అవసరం ఉంది. గవర్నర్ గారు చెప్పాం, కాల్ డేటా కూడా తీయించండి. ఎంతమంది జిల్లా ఎస్పీలను బెదిరిస్తున్నాడు, థ్రెటన్ చేస్తున్నాడు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మీరు పనిచేయమని చెప్తున్నాడు. ఎంత దుర్మార్గం ఉంటే గవర్నర్ గారు కూడా ఆశ్చర్యపోయారు. బొత్స సత్యనారాయణ గారు చెప్పారు, సార్ ఒక సిఐని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంత రాళ్లెట్టి కొడితే తలకాయ వెళ్ళిపోయి ఆడ హాస్పిటల్లో ఉంటే మంచం మీద ఉన్నవాడిని సస్పెండ్ చేశాడు. ఇది పోలీసు వ్యవస్థ. అయితే ఈ దాడిలో విధ్వంసాలు, ఉద్రిక్త పరిస్థితులకు కారణం కారకులు మీరంటూ ఏపీలోని అధికార విపక్షాలు ఒకరి మీద ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. తప్పు మీదంటూ ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తులు సైతం చేశారు. ఎప్పుడైతే ప్లేయర్స్ పక్కన అంపైర్ అనేవాడు కొంత ఒక వర్గం వైపు పోతాడో అప్పుడు ఏదైనా జరిగే అవకాశాలు లేవు. మధ్యలో ప్రజలు సఫర్ అవుతారు. ఈ హింసాకాండ జరగడమో దాంట్లో ఆ సెక్షన్ ఆఫ్ పొలిటికల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో డెస్పరేట్గా ఉండి రేపు కౌంటింగ్లో వచ్చే రిజల్ట్స్ చూసి మళ్ళీ డెస్పరేట్ ఇచ్చేసే అవకాశం ఉంది. కాబట్టి భద్రంగా దాన్ని ఏమంటారు, తగినన్ని బలగాలు కావాలని గవర్నమెంట్ వాళ్ళు ఫీల్ అయి పెట్టిండొచ్చు. బహుశా చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూసుకునేది. మా కోరిక కూడా అదే, ఈవెన్ ప్లే గ్రౌండ్ క్రియేట్ చేయాలా. మేము లేము అధికారంలో, ఇప్పుడు అధికారంలో లేమంటే టెక్నికల్లీ ఉండొచ్చు కానీ బట్ ప్రాక్టికలీ ఈసీ పరిధిలో పనిచేస్తుంది. కాబట్టి మేము ఫర్వెంట్ రిక్వెస్ట్ అండ్ ఖచ్చితమైన డిమాండ్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆబ్జెక్టివ్గా పనిచేసి ఒక సెక్షన్కు మాత్రమే కొమ్ముకు వస్తున్న ఒక రాజకీయ శక్తి కంటే టీడీపీ ఆ కూటమి కొమ్ము కాస్తున్న ఎన్నికల కమిషన్ వర్గాలు కానీ అధికారులు కానీ ఎవరు అంటే వాళ్ళను పక్కన పెడితే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ లైన్, సెట్ రైట్ అవుతుంది. పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలోని కొన్ని చోట్ల జరిగిన ఘర్షణలు, అల్లర్లపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా స్పందించింది. ఏపీ సీఎస్తో పాటు డీజీపీ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. దీంతో హస్తన వెళ్లిన ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సీఈసీ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధుల ముందు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వీరికి పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో చెలరేగిన హింసకు, అల్లర్లకు బాధ్యులెవరు? రాష్ట్రంలో 14 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించినా అక్కడ అల్లర్లు జరిగే అవకాశాలుంటాయని హెచ్చరించినా వాటిని అరికట్టే విషయంలో ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు లాంటి ప్రశ్నలు సంధించి సీఎస్ డీజీపీ నుంచి వివరాలు సేకరించారు. పల్నాడులో కానీ రాయలసీమలో జరిగిన దాడుల విషయంలో కానీ మరి నిమ్మకు నీరుతున్న పరిస్థితిలో వెంటనే మరి గవర్నర్ గారు ఇన్వాల్వ్ అవ్వమని రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అందుకని ఎవరైతే దీపక్ మిశ్రా ఉన్నారో వారిని తక్షణమే ఈ ప్రాసెస్ నుంచి వైదొలిగించి మంచి అధికారిని దేశంలో ఎవరినైనా ఇవ్వండి. మేము రేపు ఎన్నికల్లో గెలవబోతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలు అంచెలంచెల విశ్వాసంతో ఉన్నారు. కానీ భయప్రాంతులు చేసి ఎన్నికల్లో మా మీద ఎన్నికలు అయిపోయిన తర్వాత మా నాయకుల్ని మరి ఇళ్లలో గొడవలు చేయించడం, దాడులు చేయించడం, అఘాయిత్యాలు చేయించడం ఎంత మరి రాజ్యాంగబద్ధంగా ఉందో ఆలోచించమని తక్షణమే మీరు ఇన్వాల్వ్ అవ్వమని మేము కోరటం జరిగింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నుంచి తీసుకున్న వివరాలు పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలకు సంబంధించి మొత్తం 16 మంది అధికారులపై కొరడా జలిపించింది. బదిలీ వేటు పడిన వారిలో పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ఉన్నారు. అలాగే పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్ధర్పై సస్పెన్షన్ వేటు వేసింది. తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ను బదిలీ చేసింది. వేటుపడిన వారిలో ఒక కలెక్టర్, 3 ఎస్పీలతో పాటు పల్నాడు జిల్లాకు చెందిన గురజాల డీఎస్పీ పల్లపు రాజు, నర్సరావుపేట డీఎస్పీ విఎస్ఎన్ వర్మ ఉన్నారు. అనంతపురం జిల్లా విషయానికొస్తే తాడిపత్రి డీఎస్పీ సీఎం గంగయ్య, తిరుపతి జిల్లాను చూస్తే తిరుపతి డీఎస్పీ సురేందర్ రెడ్డితో పాటు 3 జిల్లాలకు చెందిన ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు ఉన్నారు. ఈ మేరకు కఠిన నిర్ణయం తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ 16 మందిపై శాఖాపరమైన విచారణ జరిపించాలని ఆదేశించింది సీఈసీ. అంతేకాదు వారిపై ఛార్జ్షీట్ వేయాలని స్పష్టం చేసింది. 60 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి తదుపరి చర్యల కోసం సిఫారసులతో కూడిన నివేదికనివ్వాలని ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. అసలు తమ ఆమోదం లేకుండా సస్పెన్షన్ ఎత్తివేయొద్దని, శాఖాపరమైన చర్యలు నిలిపివేయొద్దని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. మరోవైపు ఫలితాల అనంతరం కూడా పలుచోట్ల హింస చెలరేగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఎన్నికల సంఘం అధికారులు. దీంతో రాష్ట్రంలో ఉన్న 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను ఫలితాలు వెలువడిన 2 వారాల వరకు కొనసాగించాలని కేంద్ర హోంశాఖను సైతం ఆదేశించింది సీఈసీ.